ఏమండి, ఈ పూట మనం పచ్చిమిరపకాయలతోటి 2 వెరైటీలు చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు పుట్నాల పొడితో వేయించి ఒక కూర చేద్దాము. కూర అనాల దాన్ని పచ్చిమిరపకాయ యాసిటీస్గా ఉంటుంది. దాని లోపల దీన్ని మనం స్టఫింగ్ చేసి పుట్నాల పొడిని చేసుకుని తినేటువంటి కూర అద్భుతంగా ఉంటుంది. అది మనకి పెరుగన్నంలోకి పప్పులోకి ఉట్టిగా కూడా తినచ్చు, ఉట్టిగా అవలీలగా తినచ్చు. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే, మనం ఒక కప్పు పుట్నాలకు తీసుకున్నాం. పుట్నాలు ఒకవేళ ఎక్కువ వేసుకున్నా కానీ వేస్ట్ కాదు, ఎక్కువ తీసుకుని వేసుకున్నా కానీ దీని అన్నంలో మనం కలుపుకొని తినేయచ్చు. రైట్, ఒక కప్పు పుట్నాలు, ఒక 2 చెంచాల జీలకర్ర, రుచికి దగ్గర మిరపకాయలు తీసుకోండి, ఎండుమిర్చి లేకపోతే పొడి కారం అన్న వేయండి, బాగుంటుంది. రైట్, రుచికి తగ్గ ఉప్పు, మనం వేయించుకునేందుకు నూనె. సరే, ఉప్పు తీసుకున్నాం కదా. ఇదివరకు ఏంటిదంటే మా చిన్నతనంలో మా నాన్నమ్మ గారు చేసేటప్పుడు ఏం చేసేదంటే, ఈ పుట్నాల్ని తిరగలతో 2-3 సార్లు విసిరేవాళ్ళమండి. అది చేస్తే కానీ మెత్త పొడి వచ్చేది కాదు. ఇప్పుడు మనకి మిక్సీ గ్రైండర్లో వచ్చిన తర్వాత ఒకసారి బొర్రమంట అయిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి. రైట్, దీన్ని ఏం చేద్దామంటే ఈ కప్పు పుట్నాల్ని, జీలకర్రని, 2 ఎండుమిరపకాయలని వేద్దాము. మీరు ఒకవేళ వెల్లుల్లిపాయ తినే అలవాటు ఉంటే ఒక ముక్క చిన్నది వేసుకోండి, ఎక్కువ వేయకండి. వెల్లుల్లిపాయ డామినేట్ చేయొద్దు, దీని రుచి పోతుంది. రైట్, చిన్న ముక్క వేసుకోండి, ఒకటి బస్. కొద్దిగా పెద్దగా ఉంటే కనుక సగం వేసుకోండి. వేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి పొడి పక్కన పెట్టుకోండి. తర్వాత ఏం చేద్దామన్నా చూద్దాము. నేను మిరపకాయలు ఒకసారి కడిగేసి శుభ్రంగా, పొడుగ్గా ఉన్నాయి కదా ఇవి, సగం చేసుకుందాం. సగం చేసి పైన ముక్క కింద ముక్క వేయించుకుందాం, ఎందుకంటే మూకు పెనం మీద పట్టాలి కదా. సగం చేసుకుందాము. మన పుట్నాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ తినే అలవాటు ఉంటే కనుక వెల్లుల్లిపాయ, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పొడిని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ నేను మీకు చూపెడతాను. ఇప్పుడు ఏం చేసాము, పచ్చిమిర్చిని మంచిగా కడిగేసుకున్నాము. కడిగేసి పొడుగ్గా ఉన్నాయని చెప్పే కదా, కట్ చేసుకుందామండి. గింజలు ఎక్కువ ఉంటే కనుక తీసేయండి, గింజలను తీసేద్దాం. ఎందుకంటే మనం దీని లోపల పుట్నాల పొడిని స్టఫింగ్ చేస్తాం, అది కొద్దిగా ఎక్కువ పడితే బాగుంటుంది. రైట్, తీసేసుకుందాం. ఈ మిర్చితోటి ఈక్వల్గా ఉండే విధంగా కట్ చేసుకున్నాను. రైట్, ఓకే. తొడిమే తీసేయండి. తొడిమెతోటి వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. రైట్, ఇది నేను మీకు మొత్తం కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి. ఏం చేసా, పుట్నాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు 4ని గ్రైండ్ చేసాం. ఒకటే రౌండ్ తిప్పితే గ్రైండ్ అయిపోతుంది. ఈ మిరపకాయలు తరిగి పెట్టుకున్నాం కదా మధ్యకి, ఇది మీకు కరెక్ట్ సైజ్ దొరికితే చిన్న మిరపకాయలు పూర్తిగా చేస్తేనే బాగుంటుంది, అది మజా వేరు ఉంటుంది. ఈ పొడుగ్గా ఉన్న మనకి మూకుళ్ళలో పొడుగైతాయని కట్ చేసుకోవడం అవుతుంది. ఇది మనం పొయ్యి మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, పొడి కింద పడుతుంది. స్టఫింగ్ అది గట్టిగా చేసుకొని గట్టిగా ఒత్తి పెట్టండి. పడ్డాన్ని ఏం చేస్తాం ఏం కాదు, కానీ పడకుండా చూసుకుందాము. ఇది ఏం చేద్దాం, మనకి స్టఫింగ్ అయిపోయింది. రైట్, దీన్ని ఈ మిగిలిన పొడిని మన అన్నంలో తినచ్చు, అన్నంలో కలుపుకొని తింటే, నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని మూకుడు పెట్టుకొని మూకుడులో నూనె వేసుకొని వేయించేసుకుందాం. చేయి కడుక్కొని వస్తా. ఉప్పు సరిపోయిందా లేదో, ఉప్పు సరిపోకపోతే కనుక అంత రుచిగా ఉండదు. రైట్, ఇదేంటిదంటే మనకి కొద్దిగా నల్లగా మాడినట్టు కాలాలి, మరి మాడద్దు, బాగా వేగాలి. అర్థమైంది అనుకుంటా కదా, మాడద్దు, అది బ్రౌనిష్ కలర్లోకి రావాలి అంతే. అది కాలితేనే దాని రుచి అది బాగుంటుంది. ఇది మనం మొత్తం పేస్ట్ చేసుకొని మిరపకాయల్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టిన తర్వాత మిగతా విషయాలకి వద్దాం.
ఇప్పుడు ఏం చేసాం, మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వదిలిపెట్టాం కదా, ఇంకోవైపు తిప్పుకుందాం. నేను ఒకసారి మధ్యలో తిప్పాను, ఇంకొకసారి ఇటువైపు తిప్పేసుకుంటే చక్కగా కాలుతాయి. రైట్, ఇటు తిప్పేసుకొని చూసుకొని ఎంత మటుకు కాలాయో అన్నది చూసుకొని ఆరిపేసుకుని వేడి అన్నంలో, పప్పులో, పెరుగన్నంలో అన్నిటిలో బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మొత్తం ఇది కాలిన తర్వాత మీకు చూపెట్టేస్తాను. రైట్, మనకేమైంది, ఇది ఈ మాత్రం వేగితే సరిపోతుంది, కరెక్ట్గా వేగాయి. ఎక్కువ మార్చుకోవద్దు, ఇది మాడిస్తే మళ్ళీ రుచి పోతుంది. ఇంతమంది గాలింది. మూత ఎందుకు పెట్టామంటే, మూత పెట్టడం వల్ల పచ్చిమిరపకాయ మంచి చక్కగా మగ్గుతుంది, మగ్గి ఆ రుచి అది బాగుంటుంది. మూత పెట్టకపోతే పచ్చిగా ఉంటుందన్న నా ఫీలింగు. నేను మూత పెట్టి అందుకని మగ్గిచ్చాను. రైట్, ఇది మనకి ఆల్మోస్ట్ అది అయిపోయింది. ఇది దీన్ని తీసేద్దాం, తీసి ప్లేట్లోకి సర్దుకుందాం. పుట్నాల పొడి స్టఫింగ్తో పచ్చిమిరపకాయలది తయారైపోయింది. ట్రై చేయండి, ఎలా ఉందో. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు 2 నిమిషాలు చేసుకునే వంట ఇది, చాలా బాగుంటుంది. రైట్, కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుద్దాం. థ్యాంక్స్.